న్యూస్ మార్నింగ్ పీకే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ గౌడ్. ప్రతిరోజు న్యూస్ పేపర్ సంబంధించిన హెడ్లైన్స్ వాటి అనాలిసిస్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. న్యూస్ని న్యూస్ లాగా అంటే కేవలం వార్తలు చదవడం మాత్రమే మా కార్యక్రమం యొక్క ఉద్దేశం కాదు. ఆ వార్తల్లోని వాస్తవాలను వాటి విశ్లేషణలను మీ ముందుంచి వాస్తవాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే మార్నింగ్ పీకే. ఈరోజు మొదటగా మనం చూసినట్లయితే ఈనాడు న్యూస్ పేపర్ చూస్తే కరెంట్ టాపిక్ బర్నింగ్ టాపిక్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్కి సంబంధించి దుశ్చర్యకు ఏదైతే ఉందో దానికి సంబంధించిన హెడ్లైన్స్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్ పై ముప్పేట దాడి, వీసా సేవలని రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తకు సమన్లు, నోటీసు. అటారీ వాటా సరిహద్దుల్లో తెరుచుకొని గేట్లు, పహల్గామ్ ముష్కర దాడిపై దేశవ్యాప్తంగా వెలువెత్తిన ఆగ్రహం. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిల ప్రశ్నితులకు కేంద్రం హామీ. శోకాతప్త హృదయాలతో అమరులకు అంత్యక్రియలు. భారత్పై అక్కసు వెల్లెక్కిన పాకిస్తాన్, సిమ్లా ఒప్పందం నిలిపివేత, తమ గగనతలపై భారతీయ విమానాల రాకపోకలు కూడా నిషేధం. ఇది ఈ వార్త మనం చూస్తున్నాం. ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో పాకిస్తాన్ దుశ్చర్య అని చెప్పేసి గుమ్మడికాయ దొంగంటే భుజాలు అనుకున్నట్టే ఉంది మన పాకిస్తాన్ దమన నీతి. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ మనం ఒక అడిగేస్తే వాళ్ళు సిమ్లా ఒప్పందం రద్దు చేసినామని చెప్తున్నారు. సింధు జలాల ఒప్పందం ఏదైతే మోడీ గారు రద్దు చేయడం జరిగిందో సింధు జలాలకు సంబంధించిన వాటాను వారికి ఇవ్వకుండా ఆ ఒప్పందాన్ని నిలుపుదల చేసి మనకు ఆ వాటా వచ్చే విధంగా భవిష్యత్ నిర్ణయాలు ఉండబోతాయి అనే భయంతో సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. ఏదైతే ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టోల మధ్య 1971లో జరిగినటువంటి సిమ్లా ఒప్పందానికి సంబంధించిన కొన్ని అంశాలు కనుక మనం చూస్తే దానిలో ప్రధానమైన అంశం ఏముంటుంది అంటే భారత్, పాకిస్తాన్ రెండు దాయాది దేశాలుగా ఉన్నాయి. ఒకే భూభాగం నుంచి విడిపోయిన దేశాలు కాబట్టి వీటి మధ్యలో ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ వేరే దేశం కానీ వేరే సంస్థ కానీ ఈ మధ్యలో రావద్దు, ఏదైనా ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలనేది మొదటి పాయింట్గా ఉంటుంది. ఇది ఒక ఉద్దేశం అయితే ఎల్ఓసి ఏదైతే పాకిస్తాన్ మన దేశంపై దండెత్తి అప్పుడు స్వాతంత్రోద్యమం తర్వాత భారతదేశం ఏర్పడ్డాక నెహ్రూ గారి హయాంలో మన దివంగత ప్రధానమంత్రి నెహ్రూ హయాంలో జరిగినటువంటి ఒక దుశ్చర్య మనం చూసినాము. ఆక్రమించుకుంటూ వచ్చేసి దాదాపు సగం కంటే ఎక్కువ కాశ్మీర్లో పాకిస్తాన్ ఆక్రమించింది. ఆక్రమించాక అప్పుడు యుద్ధం ఆపేసే ఎల్ఓసి అని ఒక లైన్ తీసిరు. అంతర్జాతీయ స్థాయిలో దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నారు. ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి సంబంధించి ఇది మేము అంగీకరించడం లేదు అని పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం యొక్క ఉద్దేశం. ఏదైతే లైన్ ఆఫ్ కంట్రోల్ అంగీకరిస్తామో అని సిమ్లా ఒప్పందం అయితే ఉందో దాన్ని అంగీకరించము అంటే అది పాకిస్తాన్కే నష్టమని మనం చెప్పవచ్చు. ఆ లైన్ తీసేసి మనం బాగా కాశ్మీర్ కూడా మనం యుద్ధం చేసి అక్కడ మన భూభాగాన్ని మనం తిరిగి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో పాకిస్తాన్ కంటే భారత్ కంటే పాకిస్తాన్ ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉంది. కానీ ఏంటంటే మేము కూడా రెడీగా ఉన్నామని చెప్పడానికి అక్కడ సరిహద్దులో సైన్యాన్ని మోహరించింది. పాకిస్తాన్ కూడా కయ్యానికి కాలు దుంకుతుంది. కాబట్టి ఇది అంతర్జాతీయ స్థాయి సమాజం గమనిస్తుంది. నిన్న జరుగుతున్న పరిణామాలు, మొన్న జరిగిన పరిణామాలు గమనించినట్టయితే చాలా అప్డేట్స్ కీలకంగా మారిపోతున్నాయి. యుద్ధ వాతావరణమే జరుగుతుంది. దానిలో భాగంగా పాకిస్తాన్ కూడా ఏదైతే ఫ్లై జోన్ ఉంటుందో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పౌర విమానయానాలు అంటే మన ఫ్లైట్స్ ఇప్పుడు దుబాయ్ వెళ్ళాలంటే పాకిస్తాన్ మీదుగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. వారి గగనతలాన్ని వాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మేము రానియము అంటే దానివల్ల మనకు పెద్ద నష్టమేం లేదు. కానీ తీవ్రంగా నష్టపోయేది సింధు జలాల ఒప్పందంతో పాకిస్తానే. వారు ఏం చేయలేని పరిస్థితుల్లో మేమే చేసినామని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండి కూడా యుద్ధానికి రెడీ ఉన్నామని చెప్పేసి ఆ దేశ ప్రజలను మభ్యపెట్టే విధంగానే వారి నిర్ణయాలు ఉంటున్నాయి. దానిలో భాగంగానే మనం చూసినట్టయితే అనేక రకాల నిర్ణయాలు తీసుకునే స్పీడ్ అప్డేట్స్ నిన్న నుంచి జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితమైన ప్రతీకారం తీర్చుకోవాలి. ప్రతి భారతీయుడు గర్వపడేలా పాకిస్తాన్ దమనీకి నిండగట్టి పాకిస్తాన్ మరొకసారి భారతదేశం జోలికి రాకుండా ఉండాల్సిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి. అది మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఎన్డీఏ కావచ్చు. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగా ఈ దేశంలో ఉన్నది మీరే. కాబట్టి చాలా మంది ప్రతిపక్షాలు కూడా హెచ్చరిస్తున్నాయి. నిఘా వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఎక్కడి నుంచో చెప్తున్నారు. ఏదో ఒక దాడి జరుగుతుందని కొంత అనుమానం ఉన్నప్పటికీ ఎక్కడి నుంచి జరుగుతుందనే సున్నితమైన ప్రాంతాలు ఏమున్నాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యం వలన ఈ దాడి జరిగిందని చెప్పేసి అమిత్ షా గారు కూడా నిన్నటి అఖిలపక్ష సమావేశంలో ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి బాధ్యతమైన పదవిలో ఉన్నటువంటి మీరు ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంటుందని భారతీయులందరూ కోరుకుంటున్నారు. ఈయన అందరూ గుర్తుపడతారు. దేశంలోకి వెళ్ళా పబ్లిక్ ఫిగర్ అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ ఏదైతే ఏఐఎంఐఎం ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిం పార్టీ దానికి అధ్యక్షుడు చీఫ్ అయినటువంటి ఈయన ఎంపీగా ఉంటాడు హైదరాబాద్ నుంచి. ఈయన ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. ఉగ్రవాదులకు గుణపాఠం నేర్పాలి, పర్యాటకుల మతం తెలుసుకొని పాశవికంగా
చేసిండు అంటే ఓవైసీకి అందరు నచ్చుతారా, ఆయన నచ్చేవాళ్ళు నచ్చుతారు, నచ్చరు అది వేరే విషయం. కానీ నాకు ఈ స్టేట్మెంట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఎవరైతే కుహనా లౌకికవాదులు, ఈ దేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్ వాదులు సజీవ సాక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం చేసిన దుశ్చర్య ఏదైతే ఉందో, పహల్గామ్ సంఘటనలో కాల్చి చంపారు, మతం అడిగారు, పాయింట్ తిప్పారు, కల్మా చదవమన్నారు, ఐడెంటిటీ కార్డు ఆధార్ కార్డు అడిగారు, ఇవన్నీ చెప్పి అడిగి కన్ఫర్మ్ చేసుకొని మమ్మల్ని కాల్చి చంపారు అని అక్కడ బాధ్యులు చెప్తే చాలా మంది కూడా కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మిగతా కొన్ని వర్గాల్లో ఏమంటున్నారు అంటే ఉగ్రవాదానికి మతం లేదు, మతం ఎక్కడ ఉంది, ఇక్కడ మతం ఏంది అని చెప్పేసి కొందరు సూడో సెక్యులరిస్టు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్లనే చాలా మంది బాధపడుతున్నారు భారతీయులందరూ. నిజంగా మీరు గమనించాలి, ఈయన మతం ఆధారంగా ఉన్నటువంటి పార్టీ. ప్రతిరోజు కూడా ఈయనను అభిమానించే వాళ్ళు ఉంటారు, ఈయనను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. ఆయన వారి ఉద్దేశమే మతం, వారి పార్టీ పేరే మతం. ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అంటే ఎంఐఎం షార్ట్కట్ ఇచ్చే పార్టీ మతం ఆధారంగా ఈ దేశంలో ముస్లింల కోసమే ఏర్పడినటువంటి పార్టీ అనుమతి వేసింది. ఆయన కూడా స్టేట్మెంట్ ఏమని ఇచ్చిందో అంటే అక్కడ జరిగింది వాస్తవం, మతం అడిగినరు, మీరు ఏ మతం అని చెప్పినారు, మతం అని అంటే మీరు ముస్లింలు అయితే మీరు పక్క జరగండి, ముస్లింలు కాకపోతే చావండి అని చెప్పారు అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ స్టేట్మెంట్ ఇస్తే మన దేశంలోని కొందరు సూడో సెక్యులర్ వాదులు దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ గుణపాఠంగా చెంపపెట్టుగా ఈ అసదుద్దీన్ ఓవైసీ గారి స్టేట్మెంట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది వార్త యొక్క సారాంశం. మరొకటి కనుక మనం చూసినట్టయితే ఈ రెగ్యులర్ రెండే అంశాలు మనం చాలా కరెంట్ టాపిక్స్గా ఉంటున్నాయి. ఏదైతే సీమాంతర ఉగ్రవాదం అని పాకిస్తాన్ టెర్రరిజం నిన్న నుంచి మొన్న నుంచి ఉందో అదే కర్రెగుట్టలు అనే పదం కూడా మనం రోజు చూస్తున్నాం. అంటే ఎరుపెట్టుకున్న కర్రెగుట్టలు, నడిపల్లి గలగం అడవుల్లో ఎన్కౌంటర్, 3 మావోయిస్టుల మృతదేహాల స్వాధీనం, మృతుల సంఖ్య పెరిగే అవకాశం, 100కు పైగా ఐఈడీలు నిర్వీర్యం. ఇక్కడ మనం చూస్తే పాపం అక్కడ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఛత్తీస్గఢ్ అడవుల్లో గిరిజనులు, జార్ఖండ్ అడవుల్లో గిరిజనులు, ఏదైతే మన తెలంగాణ బార్డర్ ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో అడవుల్లో అడవిని ఆధారంగా అడవి తల్లిని నమ్ముకున్నటువంటి గిరిజనులకు కంటి నిండా కొనుక్కు లేదు, కడుపు నిండా తిండి లేదు అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ఏ రకమైన ప్రమాదం వస్తుందో అని తెలియని పరిస్థితుల్లో ఆపరేషన్ కగా ద్వారా రోజు అక్కడ అడవిని జల్లబట్టి పోలీసు బూట్ల సప్పుడు అక్కడ వినిపిస్తుంది. కాబట్టి అక్కడ త్వరగా పరిష్కారం జరగాలి, శాంతియుతమైన వాతావరణం నెలకొల్లాలని కోరుతున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈరోజు మనం గమనించే అంశమే కళ్ళాల పొదల కళ్ళకు కట్టేలా దారులు. అంటే మన యొక్క రోడ్డు ఇది పెద్ద హైవే వేస్తుంటే ఈ హైవే మీద ఒకవైపు మొత్తం వాహనాల మీద ఒకవైపు మొత్తం రైతులు దాన్ని మారవలసిన పరిస్థితి ఉంది. దీనివల్ల రైతులకు తప్పుపట్టలేదు, దీన్ని తప్పుపట్టాల్సింది ప్రభుత్వాల విధానాలను. ఎందుకంటే ఇంత పంట పెరుగుతున్నప్పుడు ఇంత రైతులకు వరి పంట విపరీతంగా తెలంగాణలో దిగుబడి సాధ్యమవుతుంది. కాబట్టి దీనికి ఇదంతా ఎక్కడ వేస్తారు అని అంటే కళ్ళాలు లేని పరిస్థితుల్లో రోడ్ల మీదకి తీసుకొచ్చి దాన్ని మారబోస్తున్నారు. వారికి తప్పు కాదని కొంచెంసేపు అనుకుందాం, వాళ్ళది కూడా తప్పే. ఎందుకంటే నేషనల్ హైవేస్ ఏదో చిన్న చిన్న దారిలో ఉంటే దానికి కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని అక్కడ నల్ల పరదాలు తప్పకుండా రోడ్డు తెలిసే విధంగా అక్కడ ఏమైనా సూచికలు ఏర్పాటు చేసి రెడ్ కలర్ బట్ట కట్టి అక్కడ ధాన్యం పోస్తే కొంత తప్పులేదు. కానీ ఈ రకంగా చేయడం వల్ల ఒక్క ప్రాణం పోయినా కానీ ఆ ప్రాణాన్ని వెనక్కి తీసుకురాలేదు. కాబట్టి చాలా యాక్సిడెంట్లు మనం రోజు చూస్తున్నాం. ధాన్యం మారబోస్తుంటే రాత్రిళ్ళు ఆ నల్ల టాప్ వేస్తుంటే దాన్ని కనిపించకపోయి దాని పైనుంచి వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోయిన బైకులు, కార్లు ఎన్నో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఈ దిశగా ఆలోచించాలి. రైతులకు సంబంధించిన ప్రతి గ్రామంలో కూడా కళ్ళాలను ఏర్పాటు చేయాలి. కళ్ళాలతో పాటు వారికి బ్లాక్ టాప్ కవర్స్ కూడా వారికి ఇస్తే సరైన విధంగా ఉచితంగా ఇవ్వడం వల్ల వాళ్ళు కవర్స్ ఉపయోగించి టార్పాలిన్ కవర్స్ ఉపయోగించుకొని ధాన్యాన్ని ఎక్కడైనా ఆరబోసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. ఈ వరదాన్ని దిగుబడి ఉన్నటువంటి వరి కోతల సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ అది ఏ రకంగా ఉండాలని కూడా కొంచెం సూచన చేయాలి. ఒక రెడ్ కలర్ బట్టలు కూడా అక్కడ జెండాలాగా ఏర్పాటు చేసినప్పుడే నిజంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆ దిశగా రైతులు కూడా బాధ్యతగా ఆలోచించి మనం చేయడం వల్ల మనం రోడ్డు మీద ధాన్యం పోయడం వల్ల ఒక్క ప్రాణం పోయినా అది ఎంత ఘోరమైన విషయం అర్థం చేసుకోవాలి. ఆ కుటుంబానికి ఎంత శోకం ఉంటుందో మనం అర్థం చేసుకొని రైతులు కూడా గమనించాలని కోరుతున్నాం. మరొక వార్త మనం చూస్తున్నాం. తెలంగాణ గుండె ధైర్యమే కేసీఆర్, ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తారు.
500 రోజులు గడిచిన హామీల అమలుపై మేము మాట్లాడుదా? భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలదే. ఫార్ములా ఈ కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే. ఈనాటితో ముఖాముఖిలో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు బీఆర్ఎస్ రజతోత్సవం 25వ సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా ప్రతిరోజు కూడా ప్రముఖ దినపత్రికలు ఛానల్స్కి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఒక మార్గనిర్దేశకుడుగా ఈ రాష్ట్రాన్ని అభ్యున్నతి పదంలో నడిపిందని చెప్తున్నారు. అసలు తెలంగాణకు గుండె ధైర్యమే కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ అనే పదాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ సారథిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి మాటలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్తున్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అసలు ఇప్పటికి కూడా ప్రతిపక్షంలోనే ఉండడా, ఆయన మర్చిపోతున్నాడు, ముఖ్యమంత్రి ఆయన మర్చిపోతున్నాడు, ఆయన మంత్రులు మర్చిపోతున్నారు అనే విషయాన్ని కేటీఆర్ గారు ప్రస్తావించడం జరిగింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండడం గొప్ప అవకాశం, గొప్ప అదృష్టంగా ఉండాల్సిన వ్యక్తి ఆయనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రతిరోజు కూడా నోరు జారుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. బాధ్యతగా ఉన్న పదవిలో ఉన్న ప్రతి దానికి రాష్ట్రంలో పెద్దనగా నేను ఉండాలి, ఏ విషయానికైనా నేనే బాధ్యత వహించాలనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు మర్చిపోయి ఈ రకంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని చెప్పేసి కేటీఆర్ గారి వ్యాఖ్యల యొక్క ఉద్దేశం. ఇది ఈనాడుకు సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ చూస్తే సాక్షి కూడా ఇదే బ్యానర్ ఐటమ్ ఇవ్వడం. యుద్ధ మేఘాలు పాకిస్తాన్తో తీవ్ర స్థాయికి ఉద్రిక్తత అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఉండవని చెప్పేసి క్రికెట్ సంబంధించిన బీసీసీఐ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ వార్త యొక్క సారాంశం. మరొక ప్రధాన వార్త మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ వార్త ఇవ్వడం జరిగింది. ప్రపంచానికి మోడల్గా తెలంగాణను చూపుతాం, భారత్ సమితి 2025 నిర్వహణపై మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి సదస్సులో ప్రత్యేకంగా వివరిస్తామని వెల్లడి. మంత్రులతో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తదితరులు కలిసి ఏర్పాట్లపై సమీక్ష. ఈ 2 రోజులకు గాను ఒక అంతర్జాతీయ సదస్సును అంటే దాదాపు 100కు పైగా దేశాలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్, వివిధ రకాల పార్టీల అధ్యక్షులు, ఒక ముఖ్య నాయకులు 100కు పైగా దేశాల నుంచి హైదరాబాద్ రావడం జరుగుతుంది. హెచ్ఐసిసిలో జరుగుతున్నటువంటి ఈ సదస్సు అంతర్జాతీయ వేదిక నుంచి వస్తున్న ఒక అంతర్జాతీయ సదస్సుగా ఇది మారింది. హైదరాబాద్లో హెచ్ఐసిసిలో జరుగుతున్న ఈ సదస్సు యొక్క ఉద్దేశానికి సంబంధించి బట్టి విక్రమార్క గారు చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అలీన విధానానికి అనుగుణంగా ఉన్నదో మా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రపంచానికి చెప్పడంతో పాటు థింక్ ట్యాంకర్స్ తోటి మేమంతా సమాజం ఏర్పాటు చేసినాం, ఇది అద్భుతంగా నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది భారత్ సమిట్ 2025 యొక్క కార్యక్రమానికి సంబంధించిన అప్డేట్. ఈ యొక్క బాధాకరమైన వార్త మనం చూస్తున్నాం. సెలవుల సంతోషం వీరికి దూరం. గురువారం నుంచి గురుకులాలు, కేజీలకు సెలవులు. తోటి పిల్లలను తల్లిదండ్రులు తీసుకుంటుంటే తల్లడిల్లిన విధివంచులు కంటతడి పెడుతూ బాలసదకు వెళ్ళిన వైద్యం వాళ్ళ చోట్ల ఇవే దయనీయ దృశ్యాలు. ఈ వార్త హృదయాన్ని కలిసివేసే విషయం అని చెప్పవచ్చు. ఎవరికైనా సరే పిల్లలకు చిన్నప్పుడు సెలవులు వస్తుంటే, అది ఇంకా ముఖ్యంగా ఎండాకాలం సెలవులు వస్తుంటే చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతాం, మేము మామయ్య వాళ్ళ ఇంటికి పోతాం, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోతాం, అక్కడ ఎండాకాలం సెలవులు గడుపుతామని చెప్పేసి ఈ టూర్ పోతాం, ఆ టూర్ పోతాం అని చెప్పేసి సంతోషంగా నెల రోజులకు సంబంధించి ఒక ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని ఏదైతే లాస్ట్ రోజు ఉంటుందో స్కూల్లో లాస్ట్ రోజు సంబంధించి ఆ బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుంటే వారి ఆనందానికి అవధులుంది. కానీ ఇక్కడ దానికి భిన్నంగా ఉన్న వార్త మనం చూస్తున్నాం. ఏదైతే తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్ళలో జాయిన్ చేస్తారు. అంటే రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఉన్నటువంటి తల్లి తండ్రి లేని, ఏ కుటుంబాలు లేని అనాథ పిల్లలకు సంబంధించిన వార్త ఇది. వారు కేజీపీలో కావచ్చు, ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్స్లలో ఉంటే ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఈ నెల రోజులు వేసవి సెలవులు బంద్ అయిపోతాయి. కాబట్టి వారిని బయట పంపించాలంటే ప్రభుత్వానికి సంబంధించిన బాల సదనాలు, అంటే ఏదైతే బాల సంక్షేమం సంబంధించిన శాఖకు సంబంధించి శ్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేస్తున్నటువంటి బాల సదనం అనే హాస్టల్కి వాళ్ళకి సెలవులు తీసుకొచ్చి వేస్తారు. వాళ్ళు చాలా దూరం అయిపోతారు. అంటే వాళ్ళు రోజు ఆటలు కావచ్చు, రోజుకు సంబంధించిన వాళ్ళ స్థానికంగా ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ కూడా దూరం అవుతున్నారు. కాబట్టి అందరికీ వేసవి సెలవులు ఆనందాన్ని ఇస్తాయి, ఈ అనాథ పిల్లలకు దుఃఖాన్ని ఇస్తున్నాయని ఈ ద్రవించి వేసే వార్త మనం చూస్తున్నాం. ఈయన దానం నాగేందర్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఒక ఇండస్ట్రీ కామెంట్ చేయడం జరిగింది. కేసీఆర్ చూడడానికి జనం వస్తారు దానం,
ఈయన ఏం చేసినారంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి దానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజల తీర్పు వ్యతిరేకంగా వేరే పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఎంపీగా పోటీ చేసింది. ఎమ్మెల్యేగా ఉండగానే మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండు, ఎంపీగా ఓడిపోయాడు. వీరి పరిస్థితి ఏ రకంగా ఉందంటే కుడిదిలో పడ్డ ఎల్లు ఎక్కువ ఉంటుంది. కుడిదిలో పడ్డ ఎల్లు ఎక్కువ ఉంటుంది. అది అలా కుడిలో పడగానే అది కిందికి పోలేదు. అంటే కుడిది అనేది మంచిగా తింటానేనో ఆహారం కోసం కుడిదిలో దుక్కుతుంది. కానీ మళ్ళీ బయటకు రాలేక ప్రాణాపాయంతో విలువలాడుతుంది. దాన్నే మనం కుడిదిలో పడ్డ ఎల్లు అంటాం. వీళ్ళ బతుకు కూడా కుడిదిలో పడ్డ ఎల్లు లెక్కన అయిపోయింది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరి కాంగ్రెస్ పార్టీలో చేరి వీళ్ళు బతుక ఆగమైపోయింది. కాంగ్రెస్ పార్టీలో కూడా వీళ్ళు విలువిస్తలేరు, ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, ఎవరు దేక్కలేడు అనే ఉద్దేశంతో మళ్ళీ టీఆర్ఎస్ వైపు వెళ్తామనంటే అక్కడ కూడా కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు వేరే పార్టీకి వెళ్ళిన వ్యక్తులు ఎవరిని కూడా మేము తీసుకోమని చెప్పి చెప్తున్నారు కేసీఆర్ గారు. ఇది ఈ వార్త యొక్క సారాంశం. నిజంగా మీకు భయమే పట్టుకున్నది అని అంటే ఏదైతే పార్టీ ఫిరాయింపు చట్టానికి సంబంధించి కేసు నడుస్తుందో ఆ కేసుకు సంబంధించి తీర్పు వస్తుందా మళ్ళీ మా బతికేమైందని ఆలోచనతో భయంతో ఈ రకంగా కేసీఆర్ గురించి మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మీరు బతికేమైంది అంటే లాస్ట్ రెండుకి చెడ్డ రేవడ్ అయిపోతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మకుండా ఇటు బీఆర్ఎస్ పార్టీ నమ్మకుండా మధ్యలో ఊగిసలాడే కృష్ణ స్వర్గంలో ఉండే పరిస్థితి ఉంటుంది వీళ్ళది. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ మనం చూస్తున్నాం. భూదాన్పై సిబిఐ విచారణ, భూ కబ్జా అక్రమాలపై దర్యాప్తులకు సన్నద్ధత తెలియజేయాలని హైకోర్టు ఆదేశం. ఆరోపణలు ఉన్న వాళ్ళంతా కీలక బాధ్యతల్లో ఉన్న వాళ్ళే, అందుకే నాగారంలో సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో పెడుతున్నాము. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఆ భూములను బదిలీ చేయొద్దు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. పిటిషన్ ఉపసంహరణకు రిజిస్ట్రీ అంగీకరించొద్దు. ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు. ఇదేదైతే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారానికి సంబంధించిన వివాదాస్పద భూములకు సంబంధించిన ఈ వార్త మనం చూస్తే ఈ వార్త యొక్క పూర్వ పదాలు మనం చూద్దాం. ఇక్కడ పదం కనిపిస్తుంది భూదాన్. ఈ భూదాన్ అనే పదం కూడా చాలా మందికి తెలియదు. అసలు భూదాన్ అనే పదం ఏంటి, భూదాన్ భూములు అంటే ఏంటి, మన పేపర్లో టీవీలో చూస్తుంది. ఈ భూదాన్ దీని నేపథ్యం మనకు గమనించినట్టయితే మహాత్మా గాంధీ యొక్క శిష్యుడు ఆచార్య వినోబా భావే ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఆ ఉద్యమం యొక్క ఉద్దేశం, ఆ ఉద్యమం పేరు ఏంటంటే భూదాన్ ఉద్యమం. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే అప్పుడు స్వాతంత్రోద్యమ కాలంలో భూస్వాముల చేతిలో, ఒక్కొక్క దొరల చేతిలో, పటేలు, పట్వారు, దేశముఖుల చేతిలో వందల వేల ఎకరాల భూములు ఉండేవి. ఈ భూములు వారికి నిరుపయోగంగా ఉండేవి. వారిని మోటివేట్ చేసినటువంటి ఆచార్య వినోబా భావే ఎవరైతే ఇంటికి లేక ఉన్నటువంటి నిరుపేదలుగా భూములను ఇవ్వండి, మీకు నిరుపయోగంగా పడిన భూములను వారు పంటలు పండించి బంగారం పండిస్తారని చెప్పేసి ఉద్దేశంతో వారి జీవితాలు మారిపోతాయనే ఉద్దేశంతో ఆచార్య వినోబా భావే ప్రారంభం చేసినటువంటి ఉద్యమమే భూదాన్ ఉద్యమం. అది దేశంలో మన రాష్ట్రంలోనే భూదాన్ పోచంపల్లి, ఏదైతే పోచంపల్లి ఉందో దాని పేరే భూదాన్ పోచంపల్లి అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి పోచంపల్లిలో ఆయన ప్రారంభం చేయడం జరిగింది. దాని పేరే భూదాన్ ఉద్యమము, ఆ ఊరి పేరే భూదాన్ పోచంపల్లిగా మారింది. ఇది భూదాన్ ఉద్యమం చరిత్ర. ఇక్కడ జరుగుతుంది ఏంటో చూద్దాం. ఈ భూదాన్ ఎవరైతే దానం చేసిన భూములు ఉన్నాయో ఆ భూములన్నిటికీ లిటిగేషన్కి సంబంధించి ఉన్నతాధికారులు, దీంట్లో ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇప్పుడు ప్రముఖంగా పెద్ద పెద్ద పోస్టులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే దానం చేసిన భూములను పేదలకు ఇవ్వకుండా వాటిని మళ్ళా సర్కారు మీరు ఏదైతే ఉన్నత పదవులు ఉన్నారో దాన్ని ఆసరాగా చేసుకొని పవర్ చేతిలో ఉందని చెప్పేసి వారికి నచ్చిన వ్యక్తుల పేరు మీద, వారి బినామీలు, వారి కుటుంబ సభ్యుల పేరు మీద మారుస్తూ ఇది ఒక కుంభకోణంగా ఉంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అంటే కోట్లాది రూపాయల విలువైన భూములు ఇక్కడ చేతులు మారుతున్నాయని హైకోర్టు కీలకంగా తీర్పిచ్చింది. ఇది ముఖ్యమైన విషయం. నిజంగా ఈ భూదాన ఉద్యమ భూములన్నీ కూడా పేదలకు చెందాలి, పేదల అవసరాల కోసం లేకపోతే ప్రభుత్వ అవసరాల కోసం ప్రజలందరికీ ఉపయోగపడే విధంగానే ఆ భూములు ఉండాలని కోరుకుందాం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూస్తే నమస్తే తెలంగాణలో ఈ ప్రధానమైన వార్త ఒకటి ఇవ్వడం జరిగింది. ముగ్గురు రైతుల ఆత్మహత్య, దిగుబడులు రాక అప్పుడు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో బలం మరణం. ఖమ్మం, యాదాద్రి, మెదక్లో విషయాలు లావుడియా బదులు కరణమే జయగిరని. వీళ్ళు నిజంగా రైతు వ్యతిరేక విధానాలు అంటే వీరికి తెలుసో తెలియక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నాయకత్వ లోపం వల్ల, వీరికి సమన్వయ లోపం వల్ల అసలు వ్యవసాయ శాఖ ఎక్కడ ఉన్నది, మార్కెటింగ్ శాఖ ఎక్కడ ఉన్నది, వాటిలో కళ్ళాల మీదకి రాకముందే మనం ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలనే
పరిస్థితి లేకుండా వీరికి అజమాయిషీ లేకుండా కాంగ్రెస్ పార్టీ అనేది మరొకసారి పాలన ఎట్లుంటుందో నిరూపితం చేస్తుంది. ఇది ఏమైంది అంటే ఒక బలమైన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లోపించింది. రేవంత్ రెడ్డి గారు ఏంటి అంటే వారికి రోజువారీ కుర్చీకి సంబంధించిన విషయాలు ఏమున్నాయి, లేకపోతే ప్రతిపక్షాలు చేసే కౌంటర్లకు ఇంకా కౌంటర్ రేట్ చేయాలనే ఉద్దేశం ఉంది. కానీ ప్రజల సమస్యలు ఏంటి, మెజారిటీ ప్రజలు మన రాష్ట్రంలో రైతులుగా ఉన్నారు. దాదాపు 70% మంది కూడా వ్యవసాయం మీదనే ఆధారపడుతున్నారు. ఆ రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, వాటిని ఏం చేయాలి, ఏ రకమైన రివ్యూ మీటింగ్స్ పెట్టాలని చేయకుండా ఉండడం వల్లనే ఈ రకంగా రైతుల ఆత్మహత్యలు మళ్ళీ ప్రారంభమై ఆత్మహత్యలు తెలంగాణ మారుతుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే అర్థం చేసి నిజంగా సమస్యలు ఏమున్నాయి, ఎక్కడెక్కడ రైతులకు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించి ముందడుగు చేసి ఆత్మహత్యలు లేని తెలంగాణగా చూడాలని కోరుకున్నాం. ఇది వార్త యొక్క సారాంశం. మళ్ళీ ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఇక్కడ దీంట్లో చూస్తే 50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు. కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేస్తున్నారు. పేదలకు కాదని పెద్దోళ్ళకు ఇల్లు ఎక్కిస్తున్నారు. లబ్ధిదారుల జాబితాలో అత్యధికులు అనర్హులే. భద్రాద్రి జిల్లా గుర్రెగూడలో భగ్గుమన్న నిరుపేదలు రోడ్డుపై రాస్తారోకో పోలీసుల జోక్యంతో విరమణ. విచారణకు వచ్చిన ప్రత్యేక అధికారిని గ్రామస్తుల ఫిర్యాదు, వారితో వాగ్వాదానికి దిగిన అధికార పార్టీ నాయకులు. ఇది ఈ వార్త యొక్క సారాంశంగా మనం చూస్తున్నాం. నిజంగా కూడా ఏంటంటే అసలు ఇందిరమ్మ ఇల్లు అనే పథకము నిరుపేదలకు చెందినటువంటి పథకం. నిరుపేదలు ఎవరైతే కనీసం గూడు లేదు, ఈ దేశంలో ప్రాథమిక అవసరాలు ఏవైతున్నాయో గూడు నీడ అంటే గూడు ఉండాలి, నీడ ఉండాలి. అంటే గుడ్డ అనేది ఒక సామెత ఉంటుంది. మినిమం నీడ్స్ అంటే మనిషి బతికేందుకు ఆర్భాటాలు, కార్లు, విలాసాలు తర్వాత కానీ కనీసం ఉండేందుకు ఒక గూడు ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పథకమే. స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 1,00,000 ఇల్లు నిర్మించినామని చెప్తున్నారు. 2 లక్షలు ఇప్పటి వరకు ఇవన్నీ లెక్కేస్తే కనుక దాదాపు ఈ 20 సంవత్సరాల్లో కోట్లాది ఇళ్ళు నిర్మించిన లెక్కలు మన ప్రభుత్వం దగ్గర ఉంటాయి. అది వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మిగతా ఎవరైనా సరే అవి ఎక్కడ కనిపించాయి. కేసీఆర్ కంటే డబుల్ బెడ్రూమ్ కనిపిస్తున్నాయి లైవ్గా. దాంట్లో కూడా లోపాలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, మిగతా విషయాలు పక్కన పెడితే కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఈ హౌసింగ్ బోర్డులో స్కాములు జరుగుతున్నాయని చెప్పేసి గృహ నిర్మాణ శాఖని రద్దు చేసేసి ఆయన డైరెక్ట్గా స్కీమ్ని లైవ్లో కనిపించాలనే ఉద్దేశంతో ఆ కన్స్ట్రక్షన్స్ కనిపిస్తే అక్కడ నిరుపేదలే ఉంటారు. ఆ డబ్బా బెడ్రూమ్లో ఎవరో పరిశ్రమలు పోయి అక్కడ ఉన్నా కానీ గుర్తుపడతారు, వారికి సిగ్నల్ నుంచి అక్కడ ఉండరు అనే ఉద్దేశంతో ఆ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏదైతే రేవంత్ సర్కార్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే దాన్ని రద్దు చేసి మేము మళ్ళీ పాత స్కీమే పెడతాం, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి పెడతామని చెప్పేసి ఎవరికి ఇచ్చిండ్రు ఈ అధికారం అంటే గ్రామాల్లో, మండలాల్లో, వార్డుల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందిరమ్మ కమిటీ మెంబర్లుగా చేసింది. వీళ్ళుగా దానికి అతిథులు అన్నిటికంటే ఎవరైనా దేనికి అతిథులు కాదు. తప్పు చేసే అవకాశం ఉంటే చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఏదైతే పేదలు అడుగుతున్నారో వారికి నా పేరు ఉండాలంటే 50,000 ఇవ్వాలని చెప్పేసి కమిటీ మెంబర్లు అంటున్నారు. మరి ఇంకా పరిస్థితి ఏంటి, మనకి ఇంటి లేకనే నీడ లేకనే ఇల్లు కట్టుకోవాలి, ఎంతో కొంత చిన్న గూడు ఉంటుంది, ఒక 2 బెడ్రూమ్లు ఉంటే ఇల్లు ఉంటే సరిపోతున్న వ్యక్తులకు ఈ లంచాలు ఇవ్వడం వల్ల వారి బతికేం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నించాలి. నిజంగా కూడా ఈ స్కీమ్ పక్కదారి పట్టకుండా ఏదైతే ఇందిరమ్మ కమిటీల వల్ల ఇబ్బందులు ఉన్నాయో ఆ కమిటీలను రద్దు చేసి నిజంగా పారదర్శకంగా ప్రభుత్వాధికారికి జనంతన్నా భయం ఉంటుంది. ఏదైనా తప్పు జరిగితే నా ఉద్యోగం పోతుంది, ఇందిరమ్మ కమిటీ మెంబర్కి ఏం భయం ఉంటుంది. ఆ రకంగా జరుగుతుంది. కాబట్టి ఈ బయటకు వచ్చిన విషయాలను దృష్టిలో పెట్టుకొని దీంట్లో అవినీతిని అరికట్టి నిజమైన నిరుపేదలకు లబ్ధిదారులుగా చేసే ఇల్లు నిర్మించే పథకంగా ఇందిరమ్మ ఇల్లు మారాలని కోరుతున్నాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ కనుక మనం చూసినట్టయితే పాకిస్తాన్కి సంబంధించిన వార్తలే మనం చూస్తున్నాం. కర్రెగుట్టలు అదే ఇప్పుడు ఒక అంతర్జాతీయ సంబంధించిన వార్త, అమెరికాకు సంబంధించి వార్త మనం చూస్తున్నాం. అమెరికాలో విద్యార్థి వీసాల రద్దు బ్రేకులు, 133 మంది సెడిస్ రికార్డుల పునరుద్ధరణకు జార్జియా ఫెడరల్ కోర్టు ఆదేశం. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే. H1B అడ్రస్ బయోమెట్రిక్ తప్పనిసరి, అమెరికా అధికారుల స్పష్టీకరణ. 133 మంది విద్యార్థులు వారి విద్యార్థి వీసాలను రద్దు చేస్తే వారు అక్కడ న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. ఏదైతే ఉండేందుకు పోకడంతో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు ఇబ్బందులు పడుతున్నటువంటి భారతీయ విద్యార్థులు మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్తే ఆ కోర్టు వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. ఇది ఈ వార్త యొక్క సారాంశం. నిజంగా కూడా ఇది ఒక గర్వించదగ్గ విషయం. ఏదైతే ప్రజలు, నాయకులు
నియంత్రణతో పోగడంతో తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానాలకు వెళితే ఈ రకమైన తీర్పులు వస్తే ఒక నమ్మకం విశ్వాసం ఏర్పడుతుంది. నిజంగా ఈ నియంత్రణతో పోగొడుతున్న నాయకులు చేతిలో మనం కీలుబొమ్మలుగా మారకుండా మనకు కూడా న్యాయం జరగాలనంటే, మొనోపోలీని అరికట్టాలనంటే న్యాయస్థానాలకు వెళితే మాకు కూడా ఈ రకమైన తీర్పులు వస్తాయని చాలా ఒక ఎగ్జాంపుల్గా ఉంది. నెక్స్ట్ ఇదే విధంగా కూడా మిగతా విద్యార్థులందరూ కూడా మన భారతీయ విద్యార్థులు కోర్టును ఆశ్రయించాలి, వారి హక్కులకు కాపాడుకోవాలని కోరుతున్నాం. నెక్స్ట్ వెలుగు పేపర్ ఉందా? వెలుగు పేపర్ కూడా 5 అంశాలను తీసుకోవడం జరిగింది. మోడీ గారి స్టేట్మెంట్ నిన్న బీహార్ ఎన్నికల ప్రచారంలో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వార్త మనం చూస్తే, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టాము, టెర్రరిస్టులను వాళ్ళ వెలుగులను విడిచిపెట్టాము, వాళ్ళ కళలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం ప్రధాని మోడీ. పహల్గామ్ అటాక్తో యావత్ దేశం బాధ కోపంతో రగిలిపోతున్నది. ఇది భారతదేశ ఆత్మపై జరిగిన దాడి. వారిలో మిగిలిన ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాల్సిన టైం వచ్చిందని వ్యాఖ్య. మోడీ గారు బీహార్లో ఎన్నికల ప్రచారంలో బీహార్లో ఒక సభలో చేసినటువంటి వ్యాఖ్యలు కనుక గమనిస్తే, ఆయనే కొద్దిసేపు ఆగడం జరిగింది. ఆగి ఇంగ్లీష్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటో క్లియర్గా చెప్తున్నాడు. అంతర్జాతీయ సమాజానికి, అంతర్జాతీయంగా ఉన్న ఐక్యరాజ్య సమితిలో మిగతా దేశాలకు కూడా స్పష్టం చేయడం కోసం ఆయన ఇంగ్లీష్లో ఈ మాటలు చెప్పడం జరిగింది. మేము రెడీగా ఉన్నాం, పాకిస్తాన్ వదిలిపెట్టాం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను అక్కడ లోపలికి వెళ్ళి వారి భూభాగంలో నాశనం చేస్తామని ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది యుద్ధవాదాన్ని దారితీస్తారా, పాకిస్తాన్ తగిన గుణపాఠం చెప్తారా ఏందనేది చూడాల్సిన అవసరం. మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. మేడిగడ్డ 7వ బ్లాక్ కూల్చాల్సిందే, సిఎస్ పంపిన తుది నివేదికలో తెచ్చిన ఎన్డీఎస్ఏ. ఆ బ్లాక్ రిపేర్ చేయాలంతగా దెబ్బతిన్నది. దాని ప్రభావంతో బ్యారేజీ మొత్తానికే ప్రమాదం. మిగతా బ్లాక్ల కింద కూడా భారీ గోతులు, ఆయా బ్లాకుల్లో పియర్ కుంగే ప్రమాదం, సీక్రెట్ ఫైల్స్ సైతం కుంగే ముప్పు. మొత్తం బ్యారేజీకి మరొకసారి టెస్టులు చేయాల్సిందే. బ్యారేజీ భద్రంగా ఉండాలంటే రీహాబిలిటేషన్ చర్యలు రూపొందించాలి. ఇది వార్త యొక్క సారాంశం. మనం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ పోయిన జనరల్ ఎలక్షన్లో ఆ సమయంలో డిసెంబర్ ప్రాంతంలో జరిగినటువంటి దుర్ఘటన ఇది. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానంగా ఉన్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పిల్లర్ పోయింది. దీనికి సంబంధించిన వార్త ఏంటంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్సీ అంటే ఏంటంటే, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు ఏవైతే పాకరంగంలో లేకపోతే హీరాకులో చూసుకున్నట్టయితే అన్ని నర్మదాకు సంబంధించిన ప్రాజెక్టులు, మన నాగార్జున, శ్రీశైలం, ఇట్లా ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాజెక్టులు ఎంతవరకు భద్రంగా ఉన్నాయి, ఒకవేళ భూకంపాలు వచ్చే పరిస్థితి ఎట్లా, తీవ్రవాద చర్యలు జరుగుతాయి ఎట్లా, వీటికి ఏ రకంగా తట్టుకుంటుందని ఎప్పటికప్పుడు నివేదికలు ఇచ్చే సంస్థనే ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వీరు ప్రతి సంవత్సరం కూడా నివేదికలు రూపొందిస్తారు. దానికి ఏమైనా లోపాలు ఉంటే, ఆ గేట్స్కి సంబంధించిన లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని నివేదికలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, వీళ్ళు నివేదిక ఇచ్చి ఆ బ్లాక్ను తొలగించాలని చెప్తున్నారు. ఒక బ్లాక్లో 4-5 పిల్లర్లు ఉంటుంది, ఆ బ్లాక్ను తొలగించి మళ్ళీ తిరిగి నిర్మించాలని వారి స్టేట్మెంట్ యొక్క సందేశం. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఈ స్టేట్మెంట్ విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ ఏమని చెప్తుంది అని అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రజతోత్సవ సభ 25 సంవత్సరాలు కేసీఆర్ గారి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు అనే ఉద్దేశంతో ఈ రకంగా ఇన్ని రోజులు ఉన్నటువంటి పక్కకు పెట్టి ఇప్పుడు ఈ నివేదికను బయట పెడుతున్నది అని కేటీఆర్ గారు స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఏదైతే మరొకసారి కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటే నిరూపితమైంది. వీరు ఇన్ని రోజులు లేకుండా ఉన్నటువంటి నివేదికను ఈ సందర్భంలో ఇవ్వడం, దాని వెనుకున్న ఆంతర్యం ఏంది, ఈ రెండు పార్టీలు ఒకటే అని మేము చెప్తున్న స్టేట్మెంట్కు మీరు సజీవ సాక్ష్యాలుగా ఉన్నారని చెప్పేసి కేటీఆర్ గారు కూడా దానికి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా కూడా ప్రజలందరికీ దాదాపు ఉత్తర తెలంగాణకు జీవనధారగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నిర్మాణంలో చిన్న లోపాలుంటే వాటిని సరిదిద్దాలి. దాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకొచ్చి ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంచేలా చూడాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి గమనించాలి ఈ విషయం. మరొక అంశం చూస్తే, సీతారామకు లైన్ క్లియర్, ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ ఆమోదం, డిపిఆర్ పిఎస్సీ ఆమోదం, 67.5 టీఎంసీల నీటి కేటాయింపులు మంత్రి ఉత్తమ్ అధికారుల ఏడాది శ్రమకు ఫలితం. సిడబ్ల్యూసీ అంటే టీఎస్సీ అంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం లభించింది. కేంద్ర జల సంఘం
ఆధ్వర్యంలో దేశంలోని ప్రాజెక్టులన్నిటికీ సంబంధించి అనుమతులు కావాలంటే నదీ జలాల వాటా ఎంత, ఏ రాష్ట్రానికి ఎంత ఉన్నది అంటే టీఎంసీలు, క్యూసెక్లు అనే లెక్కలు మనం చూస్తున్నాం, రోజు వార్తలు చూస్తున్నాం. కేంద్ర జల సంఘం ఏం చెబుతుంది అంటే గోదావరి నదికి సంబంధించి మీ వాటా ఎంత ఉన్నది, దాంట్లో ఏ రకమైన ప్రాజెక్టులు నిర్మించచ్చా లేదా, అనుమతులు ఇస్తామా లేదా అని చెప్పేసి వారికి డిసిషన్ మేకింగ్ పవర్స్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అచీవ్మెంట్గా చెప్పచ్చు. సీతారామ ప్రాజెక్టు సంబంధించి అనుమతులు అంటే టెక్నికల్ కమిటీ అనుమతులు ఇచ్చింది. నెక్స్ట్ జలసంఘం అనుమతులు ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తి వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాకే ఇది ఒక వరప్రదాయంగా మారుతుంది. ఖమ్మం జిల్లా మొత్తం కూడా సస్యశ్యామలంగా మారి గోదావరి జిల్లాలో తెలంగాణ బీడు భూములకు మారే పరిస్థితి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. అంతేకాకుండా నాగార్జున సాగర్ సంబంధించిన ఆయకట్టు స్థిరీకరణ కూడా ఈ ప్రాజెక్టు ద్వారా జరుగుతుంది. కాబట్టి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు త్వరగా కంప్లీట్ కావాలని కోరుతున్నాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ సమ్మర్ స్పెషల్ మనం చూస్తున్నాం. బీర్లకు మస్తు డిమాండ్. రోజుకు 3 లక్షల కేసుల దాకా అమ్మకాలు. మండుతున్న ఎండలు, పెళ్లిల సీజనే కారణం. ఈ నెలలోనే 1.5 కోటి కేసు బీర్ల అమ్మకాలు టార్గెట్. దాదాపు రోజుకు 30-40 లక్షల బీర్లు తెలంగాణ ప్రజలు దావుతున్నారు. దూబ కోసం తెలంగాణ అంటే దావదైనా దూబైనా ఎండాకాలం ఏది ఉండాలంటే బీర్ ఉండాలంట. ఇది మా తెలంగాణ సంస్కృతిగా మారిపోయిన బీర్లు. ఇది మంచా చెడా అంటే నిజంగా ఆలోచించుకోవాలి. అది ఎవరి వ్యక్తిగతమైన విషయాలే వారికి చూస్తాం. కానీ ఈ రకంగా బీర్లు అనేది తెలంగాణలో సంస్కృతిలో భాగంగా మారి సమ్మర్ స్పెషల్లో లక్షలాది కోట్లాది బీర్లు అవుతున్నాయి. ఈ బీర్ల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ ఎవరైతే ఈ పరిస్థితి ఉందో అని చెప్పేసి ఈ వార్త ఉన్నది. బీర్లకు మస్తు డిమాండ్. అంటే సమ్మర్లో ఈ రకంగా బీర్ల డిమాండ్ ఒక వార్త ఏంటంటే దీన్ని ప్రభుత్వానికి ఆదాయంగా ఒక రకంగా చూస్తే ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడం మరొక అంశం. ఏదైతే ఈ బీర్లకు సంబంధించి సమ్మర్లో మనం చల్లగా ఉన్నాయి తాగుతుంటాం, కానీ దానివల్ల డీహైడ్రేషన్ అవుతుంది, లోపల వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి ఏదైనా సరే కంట్రోల్గా ఉంటే కంట్రోల్గా తీసుకోవాలని కోరుకుందాం. ఇది ఈరోజు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి హెడ్లైన్స్ వాటి అనాలిసిస్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. Z4 న్యూస్కు మద్దతుగా రెగ్యులర్ అప్డేట్స్ అనాలిసిస్ మీ ముందు ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వస్తుంటాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు నచ్చిన అంశాన్ని మీకు సంబంధించిన వ్యక్తులకు షేర్ చేయండి. అంతేకాకుండా ఈ వార్తలలో నిజాలు ఎంత, అబద్ధాలు ఎంత, మరి నేను కూడా ఎట్లా మాట్లాడుతున్నా, నేను అబద్ధం మాట్లాడుతున్నా, మీకు నచ్చిందా నచ్చలేదా, నా విశ్లేషణ ఏ రకంగా ఉన్నది, ఒకవైపే కొనసాగుతుందా లేకపోతే బ్యాలెన్స్డ్గా ఉందా అనే విషయాన్ని మీరు కామెంట్ల రూపంలో తెలియజేస్తే దానికి అనుగుణంగా మేము కూడా మార్పులు చేసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం. మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Z4 న్యూస్.